ఆ 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు అయినప్పటికీ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేయాలని డిసైడ్ చేసింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మహాత్మా గాంధీ విగ్రహానికి కూడా వినతి పత్రం అందజేసి ఇదే అంశంపైన వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? 420 రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రోజులైంది. అయితే 6 గ్యారెంటీలు కూడా మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొస్తున్నాం. ఒక రైతు కూలీ లేడీ వచ్చింది, ఆమె మాట్లాడింది. పాల రైతు వచ్చిండు, ఆయన మాట్లాడాడు. ఒక వృద్ధుడు వచ్చిండు, సుస్థ అయితే చూపించుకునికి. ఆటో డ్రైవర్ వచ్చాడు. ఎవరన్నా ప్రజలు వాళ్ళు బయటకి నుంచి పోతూ వచ్చిన ఒక్కరన్నా వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళ మనసులో ఏమని చెప్పింది కదా, ఏం హామీలు? ఒక్క హామీ ఉందా ఏమన్నా? అసలు వాళ్ళ మాటలకు వాల్యూ అని ఉందా? అరే గంటలలో మారుస్తారా, దినాలలో మారుస్తారా? ఎలక్షన్లలో ఏదో చెప్పి అయిపోయింది అనుకో. ఇప్పుడు కనీసం అరే ఏమని అనుకుంటారు? ఆయనతో జ్ఞానం లేదు. అరే ఏమనుకుంటారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు మనకు వాల్యూ ఉంటుందని. ఏం హామీలు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి అర్థమవుతుందా? అసలు ఇదేం గవర్నమెంటు, ఇదేం ప్రభుత్వము? ఏం తెలంగాణ ప్రజలు అంత తిక్కులు అనుకుంటున్నారా? అసలు ఈ ప్రజలు ఏమనుకోని అని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏం హామీలు ఇస్తున్నారు? ఏమి దాటేస్తున్నారు? ఏమి డ్రామాలు చేస్తున్నారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయని చెప్పి ఇప్పుడు వచ్చి చూద్దాం, దరఖాస్తులు ఇచ్చి చూద్దామని చూసినారు. వాళ్ళ ఆగ్రహం చూసి వాళ్ళకి అర్థమైపోయింది, అరే బొంద పెడతారా అని. దాన్ని ఎట్లా దాటేయాలని చూస్తున్నారు. ఇప్పుడు అంతే, ఎలక్షన్లు పెట్టరాలు మళ్ళీ ట్రయల్ చేసి చూస్తారు. చేస్తున్నాం కోడ్ వచ్చిన ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఇస్తారు. ఎవరు నమ్మడు. రాత్రి ఇస్తున్నా, గంటకి ఇస్తున్నారు, నిలబడని కూడా నమ్మరు. ఇలా నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో వస్తేనే, వీళ్ళు వస్తేనే చేస్తారు తప్ప. ఇప్పుడు ముసలాయన వచ్చి, అయ్యా మీరు వచ్చిన పెన్షన్ ఇవ్వకుంటే చచ్చిపోతుంటే మేమని చెప్పిండు ఆయన. ఇంకా నీళ్ళు మీద వచ్చి నీళ్ళు ఆగకపోతే 3 కిలోమీటర్లు పోయి తెచ్చుకుంటుంటే నీళ్ళు మేము చచ్చిపోతుంటామని చెప్తున్నారు. రైతులు చచ్చిపోతున్నారు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు, రైతులు, మహిళలు ఆగమాగం చేసారు. కనుక ఖచ్చితంగా ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుంది. మళ్ళీ మేము పోగొట్టుకున్న తెలంగాణను అధికారం పోయి ఎంత నాశనమైందో మళ్ళీ దాన్ని కష్టపడి తెల్లారు కష్టపడి బాగు చేస్తాం. వీళ్ళు తప్ప ఎవరు చేయలేని భావన ప్రజలలో ఉంది. నిన్న ఏదైతే 4 సంక్షేమ పథకాలు ఏదైతే రైతు భరోసా కావచ్చు, ఇందిరా ఇల్లు కావచ్చు, ఇందిరా ఆత్మీయ భరోసా కూడా ప్రారంభించడం జరిగింది. ఇవల్ల పారదర్శకంగా మేము చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడానికి కనీసం చెప్పడానికి ఇంతవరకు కూడా చెప్పడానికి ఇంతనే ఉండాలి. ఏం చేసి చెప్పండి. పోనీ గ్రామాల్లో తిరగమని చెప్పండి వాళ్ళందరినీ. మేము చేసినామని చెప్పండి. రుణమాఫీ కాలేదంటే అయిందని చెప్తారు. ఊర్లలో పోతే ఎంబబడుతున్నారు మొత్తం అయిందని. ఒక మంత్రి ఏమో రుణమాఫీ మొత్తం కాలేదంటాడు, ఇంకో ఆయన ఏమో 70% అంటాడు, ఒక ఆయన 50% అంటాడు, ముఖ్యమంత్రి గారు 100% అయిందంటాడు. ఏమైనా అర్థం ఉందా? వాళ్ళ మాటలకి ఏమైనా కనీసం ఏమైనా ఉందా? వాళ్ళలోనే క్లారిటీ లేదు. ఏది కాలేదు, ఏ గ్యారెంటీ అమలు కాదు. ఉచిత బస్సు ఇచ్చినంతే కట్టుకొని తన్నుకొని వస్తున్నారు వాళ్ళు. దాని మీద కూడా ఎవరు హ్యాపీ లేడు. మొత్తం మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు అయితే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా 420 సంక్షేమ పథకాలు కూడా ప్రారంభిస్తామని చెప్పుకొచ్చా, కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు. 6 గ్యారెంటీల పేరు మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలను చేపడుతుందని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలియజేసింది. ఏదైనప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పుకొచ్చారా, ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. ఖచ్చితంగా పారదర్శకంగా అమలు చేసి మీరు ప్రభుత్వానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేశారు వాళ్ళకు నిలబెట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.